హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ మైసూర్ బోండా. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఈజీగా మనం బయట తీసుకునే మైసూర్ బోండాలాగే ఇంకొంచెం డిఫరెంట్గా టేస్టీగా తయారు చేసుకుందాము. జనరల్గా మైసూర్ బోండాలు ప్రిపేర్ చేయడానికి ఓవర్ నైట్ కానీ లేదా కొన్ని గంటలు కానీ పిండిని నానబెట్టుకొని తర్వాత తయారు చేసుకుంటాం కదా. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సేమ్ అదే టేస్ట్లో అదే టెక్స్చర్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. 1 కప్పు వరకు మైదా పిండి, 1/4 కప్పు వరకు బియ్యం పిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం తురుము, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 కప్పు వరకు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుందాము. విస్కర్తో కానీ స్పూన్తో కానీ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి మైసూర్ బోండా బ్యాటర్ రావడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కాకుండా చెక్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను టోటల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది లూజ్ కాకుండా బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బేకింగ్ సోడాని కూడా కంప్లీట్గా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బాగా కాగిన ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల చాలా ప్లఫీగా వస్తాయి. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే మనకి పిండి చాలా బాగా పొంగినట్లుగా కొంచెం ప్లఫీగా వస్తుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి, మరీ లూజ్గా మాత్రం ఉండకూడదు. ఒక్కొక్కటిగా బోండాల్ని ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా ప్లఫీగా వచ్చాయి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొకసారి మైసూర్ బోండా తయారు చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటికంతటవే ఆయిల్లోంచి తేలుతాయి. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పిండిని నానబెట్టుకునే పని లేకుండా తొందరగానే తయారు చేయొచ్చు. ఈ బోండాల్ని అల్లం చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ లేదా కొబ్బరి కారంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా చాలా ప్లఫీగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు మనం ఈజీగా స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.